శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. తులారాశివారు, ఈ చెట్టుకు నీరు పోస్తే కనుక అక్టోబర్ నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థికంగా మీకు తిరుగు ఉండని ఫలితాలు మీరు పొందుకుంటారు. అయితే ఏ చెట్టుకు తులారాశివారు నీరు పోయటం ద్వారా అక్టోబర్ నెలలో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా వీరు సొంతం చేసుకుంటారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఆర్థికంగా వీరు ఎదుగుతుంటే అనేక రకాల కుట్రలు పన్ని వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి వీరు ఆర్థికంగా నష్టపోవటానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు పని చేసే చోట ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే మీరు వ్యాపారం చేసే చోట ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళుకునే వ్యక్తులు ఉన్నారు. దీని కారణంగా చాలా కాలంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బు సంపాదించడానికి మార్గాలు దొరకటం లేదు. ఒకవేళ దొరికి డబ్బులు సంపాదించినా కానీ డబ్బు పొదుపు చేసుకునే మార్గం లేకుండా పోతుంది. వచ్చిన డబ్బు నీళ్లలాగా వృధాగా ఖర్చవుతుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు వస్తున్నాయి. దీని కారణంగా మీ యొక్క కుటుంబ జీవితం అనేది మీకు దుర్భరంగా కనిపిస్తోంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ చిన్న పని కనుక మీరు చేశారంటే అక్టోబర్ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే కనుక ఈ చెట్టుకు నీరు పోయండి. ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టు. వేప చెట్టు అంటే కనుక లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు వేప చెట్టును లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాం. ఇటువంటి వేప చెట్టుకు మీరు ఒక మంచి తిథి ఉన్న రోజు సమయం చూసుకొని వెళ్లి మీరు ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్టు మొదట్లో ఒకసారి తాకి మీరు సంకల్పం చెప్పుకున్నారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. దీనికోసం ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని తలస్నానం చేయండి. ఒక శుభతిథి ఉన్న సమయం చూసుకుని ఈ విధంగా చేసి వేప చెట్టు దగ్గరికి ఒక చెంబులో నీళ్లు తీసుకుని వెళ్ళండి. చెట్టు మొదట్లో నీళ్లను పోసి నీటిని పోసిన ప్రదేశంలోనే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చెట్టు మొదట్లో చల్లండి. ఈ విధంగా చల్లిన తర్వాత మీరు ఆవాల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత చెట్టు మొదట్లో తాకి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, ఏ రకమైన అభివృద్ధిని మీరు కోరుకుంటున్నారు, మీ యొక్క వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో మీరు ఎటువంటి అశుభాలను ఎదుర్కొంటున్నారు, వాటి నుండి ఏ విధమైన విముక్తిని మీరు కోరుకుంటున్నారు, ఈ విధంగా మీ కష్టాలన్నీ కూడా ఆ లక్ష్మీ అమ్మవారితో చెప్పుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ యొక్క జీవితంలో మార్పును తీసుకుని వస్తారు. అక్టోబర్ నెలంతా కూడా వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే ఈ పరిహారం చేయటం వల్ల ఈ మాసంలో మీరు అత్యధికమైన లాభాలను పొందుకునే అవకాశాలు కలుగుతాయి. ధనలాభం కలుగుతుంది. రావు అనుకున్నటువంటి ప్రాపర్టీస్ కూడా మీరు దక్కించుకోగలుగుతారు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా మీరు వింటారు. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ధరలు పెరుగుతాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులు చూస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం, ఆర్థిక పెరుగుదల ఉండటం, అలాగే ఉద్యోగార్థులకి ఉద్యోగాలు రావటం, ఈ విధంగా అన్ని అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలైతే తులారాశి వారు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శుభ తిథి ఉన్న రోజు చూసుకొని
ఈ విధంగా వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి మీ యొక్క బాధను అమ్మవారితో చెప్పుకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పునైతే చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.